హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. మొన్న చూశాను అనమాట. నేను అగ్ని పరీక్షని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే కరివేపాకుని తీసినట్టు తీసేస్తున్నారు అనమాట. ఎవరిని అందరూ అంటే కామనర్స్ని కరివేపాకుని తీసినట్టు తీసేస్తున్నారు. కొంతమందిని తీయాలి అలాగా, కాకపోతే ఎవరిని తీయకూడదు అనుకుంటున్నాం మేము, వాళ్ళని తీసేస్తున్నారు అనమాట. అంటే ఏదో రెచ్చగొట్టినట్టు, అంటే కామనర్స్ వాళ్ళు ఏమన్నా పడతారు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట జడ్జెస్ ఇంకా హోస్ట్. అదేమో నాకు అస్సలు నచ్చలేదు అనమాట. అసలు అది ఇంకోడైతే అదే వేరే సమాధానం ఇస్తారు. అది ఆఫ్ స్క్రీన్లో ఉండిపోద్ది. ఆన్ స్క్రీన్లో వాళ్ళు కట్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి అది మనకి కనబడదు. అదే వాళ్ళు రెచ్చగొట్టిందే వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారు అనమాట. నో డౌట్ చాలా కామనర్స్ ఏమొచ్చో వాళ్ళు రెచ్చగొట్టే దానికి సమాధానం ఇస్తారు, కాకపోతే అది ఎడిటింగ్లో కట్ చేస్తారు అనమాట. వీళ్ళు రెచ్చగొట్టింది వేస్తారు అక్కడ. అది మ్యాటర్. చాలా మరి అలాగ అవుతుంది. మరి వాళ్ళు ముందు నుంచి ఫిక్స్ అయిపోయారు అనమాట. అంటే గ్రూప్ డిస్కషన్ అప్పుడే కొంతమందిని చూసుంటారు వాళ్ళు. కొంతమంది ఉంటారు చూడండి జడ్జెస్, వాళ్ళ ముఖం చూడగానే నాకు అది నచ్చాడు, ఎలాగైనా అన్ని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసేయాలి అంటే ముఖం చూసి. ఇప్పుడు నేనున్నాను నాకు ఒకడు నచ్చడు అంటే ముఖం చూడగానే నాకు ఒకడు నచ్చడు. ముఖం చూస్తే అన్ని కొట్టియాలనిపిస్తుంది, తిట్టియాలనిపిస్తుంది. ఉంటారు అలా మనుషులు ఉంటారు అనమాట. ముఖం చూడగానే నచ్చరు. అలాంటి మనుషులు వాళ్ళు చూస్ చేసుకున్నారనమాట. చూస్ చేసుకుని వీడొస్తే వీళ్ళకి సెలెక్ట్ చేయను నేను, ఇలా క్వశ్చన్లు అడుగుతాను, తీసి పారేస్తాను, కరివేపాకుని తీసేస్తాను. నేను అసలు నచ్చలేదు నాకు, నేను తీసేస్తా. అలాగా నవదీప్ ఉన్నాడు అనమాట. అంటే నవదీప్ ముందే ఫిక్స్ అయ్యాడు ఏంటని, ఈయన్ని నేను సెలెక్ట్ చేయను, ఎందుకంటే వాళ్ళ మొక్కలు నాకు నచ్చలేదు. వాళ్ళు నచ్చలేదు అంతే. నవదీప్కి నచ్చలేదు, ముందు నుంచి నచ్చలేదు, అందుకే ఇవ్వలేదు, అందుకే సెలెక్ట్ చేయలేదు అనమాట. అది అక్కడ జరుగుతుంది. చలో అటో ఇటో నాకు జెన్యున్గా జడ్జిమెంట్ ఇచ్చింది ఒక అభిజిత్ మాత్రమే, ఇంకెవరు లేరు. అభిజిత్ ఒక్కడే జెన్యున్గా సెలెక్ట్ చేసినప్పుడు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకు గ్రీన్ ఇస్తున్నాను నీకు అనేది క్లియర్గా చెప్పి మరీ సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఇక నవదీప్ ఇంకా భాను శ్రీముఖి కూడా నాకు అంతలాగా జడ్జిమెంట్ అసలు నచ్చలేదు అనమాట. ఒక అభిజిత్ మాత్రమే కొన్ని చోట్ల ఎందుకు గ్రీన్ ఇస్తున్నాను అది చెప్పి మరి గ్రీన్ ఇస్తున్నాడు అనమాట. అది ఒకటి నాకు నచ్చింది అంతే అగ్ని పరీక్షలో. చలో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అందుకే నేను ముందే చెప్పాను అనమాట. ఏంటని, ఇదే లాస్ట్ సంవత్సరం అగ్ని పరీక్ష జరుగుతుంది. కామనర్స్కి ఛాన్స్ ఇదే లాస్ట్ సంవత్సరం, వచ్చే సంవత్సరం నుంచి మరి ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరు వస్తున్నారనమాట అగ్ని పరీక్షలో. రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఏమో మాకు ఈ రీజన్తో రిజెక్ట్ చేశాడు, మాకు టాస్క్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు, ఎందుకు రిజెక్ట్ చేశారు కూడా చెప్పలేదు అని వీడియోస్ చేస్తున్నారనమాట. అది బిగ్ బాస్ టీవీ ఏమో సీరియస్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ చాలా ఉన్నాయన్నమాట. ఇంకొంతమంది ఏమో నేను అసలు ఎందుకు వెళ్ళానో మీకు తెలుసా, నేను అసలు బిగ్ బాస్కి వ్యతిరేకంగా ఉన్నాను, నేను అసలు బిగ్ బాస్కి వెళ్ళాలనుకోవట్లా, నేను వెళ్ళా ఊరికే అన్నాడు అనమాట. ఊరికి ఎందుకు వెళ్తారు బ్రో, మీరు సెలెక్ట్ అవుతారని ఒక నమ్మకంతోనే వెళ్ళారు. అలా చెప్పకండి, సెలెక్ట్ అవుతారని ఒక నమ్మకంతోనే వెళ్ళారు. నేను ఇలాగ ఊరికి వెళ్ళాను, అది రియలా ఫేకా అని చూడడానికి వెళ్ళాను. రియలా ఫేకా చూడడానికి ఊరికి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఎవరు అడుగు పెట్టరు. ఎవరో సెలెక్ట్ అవుతాను, నాకు నమ్మకం ఉంది, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే నమ్మకంతో ఉంటేనే వెళ్తారు బిగ్ బాస్ హౌస్కి. సెలెక్ట్ అవ్వాలని నమ్మకం ఉండేది, నువ్వు వెళ్ళావు, అది చెప్తే అయిపోయింది కదా. ఎలా ఉంటుందో చూడాలని వెళ్ళాను, ఆ స్టోరీలు మాకు వద్దు. అది నేను చెప్పబోయేది. చాలు మరి అగ్ని పరీక్ష నాకు చూసి బోర్ కొడుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు జడ్జిమెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఎవరికి ఏం క్వశ్చన్ అడగాలో ఆ క్వశ్చన్ అడగట్లేదు. అసలు ఏటో ఆ జడ్జెస్ ఏటో వాళ్ళేంటో. కంటెస్టెంట్లు కొంతమందిని తీసేయచ్చు, కాకపోతే చాలా రెచ్చగొట్టి తీయడం. అంటే మీకు బ్రేకప్ అయిపోయింది, ఎందుకు అయిపోయింది, మీకు కూడా అయింది కదా, మీకెందుకు అయింది అని అడగాలి కదా, అలా కూడా అడగట్లా. నాకు అక్కడ కోపం వస్తుంది అనమాట. చలో మీరేమనుకుంటున్నారు కదా, కామెంట్ చేయండి, లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.